ఫైనలీ ఈ రోజు కన్ఫర్మేషన్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా అఫీషియల్ గా December 4th and 5th వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో పర్యటించనున్నారు అనే కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ 2 days విజిట్ చాలా గ్రాండ్ గా ఉండబోతోంది. రష్యన్ పత్రికలు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశాయి. February 2022లో యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ పెద్ద పెద్ద దేశాలకు వెళ్లలేదు. ఆర్మేనియా, తజికిస్తాన్, ఇరాన్ వంటి దేశాలకు వెళ్లారు. SCO సమావేశం అని చెప్పి చైనాకు వెళ్లారు. చైనా తర్వాత ఇండియాకే రానున్నారు. మార్చ్ 2023లో పుతిన్ ను వార్ క్రిమినల్ గా గుర్తించారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ను ఇష్యూ చేసింది. 1998 రోమ్ ట్రీటీ అనే ఒప్పందం ప్రకారం 133 దేశాలు ఐసీసీలో సైన్ చేశాయి. దిస్ మీన్స్ పుటిన్ గనుక USA, యూరోప్ ఇలా ఐసీసీలో ఇక్కడ హైలైట్ చేసిన దేశాలకు వెళ్తే అరెస్ట్ చేస్తారు అన్నమాట. ఈ విధంగా అమెరికా పుతిన్ పై ఒత్తిడి పెట్టింది. ఆర్థిక పరమైన శాంక్షన్స్ వేశారు. రష్యన్ బ్యాంక్స్ ను సీజ్ చేశారు. రష్యాను కార్నర్ చేశారు. రష్యాను ఐసోలేట్ చేశారు. అయినా కూడా రష్యా నిలబడింది. యుద్ధంలో గెలుపు అంచుకు వెళ్లడం అనేది మామూలు విషయం కాదు. పుతిన్ ఇండియా విజిట్ కు ఎన్నో అర్థాలున్నాయి. ఇక్కడ పుతిన్ ఇస్తున్న సందేశం ఐఎమ్ నాట్ ఐసోలేటెడ్, ఐఎమ్ స్టిల్ ఇన్ గేమ్ అంటున్నాడు. వరల్డ్ లార్జెస్ట్ డెమోక్రసీ అయిన భారతదేశం నాకు గ్రాండ్ గా వెల్కమ్ చేయబోతోంది, నన్ను ఆహ్వానించింది అని చెప్పి పుతిన్ వెస్టర్న్ యూరోప్ దేశాలకు మధ్య వేలు చూపించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 50% టారిఫ్ వేశాడు. రష్యా నుండి ఆయిల్ ను కొనకూడదు, రష్యాతో పట్టకూడదు అన్నాడు. బట్ ఇండియా తన టైం టెస్టెడ్ ఫ్రెండ్ అయిన రష్యా చెయ్యి ఎప్పుడూ వదలలేదు. రష్యా నుండి ఆయిల్ ను కొని ఆర్థికంగా రష్యాకు భరోసాగా నిలబడింది. ఇప్పుడు పుతిన్ ను హోస్ట్ చేయబోతోంది. దిస్ మీన్స్ క్లియర్ గా ట్రంప్ టారిఫ్ యుద్ధం గట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఇండియా అమెరికాకు ఇస్తున్న సందేశం నువ్వు ఆడమన్నట్లు ఆడడానికి నేను కెనడా కాదు ఇండియా అనే సందేశం ఇచ్చింది. వి ఫాలో ఇండిపెండెంట్ పాలసీ అన్నది. ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత ట్రంప్ ఇండియాకు రాలేదు. బట్ USA, నాటోతో ఇన్ని రోజులు యుద్ధం చేసిన పుతిన్ వస్తున్నాడు అంటే దీనికర్థం మీకంటే మాకు రష్యానే ఎక్కువ అంటున్నాం. ఈ విజిట్ చాలా ఇంపార్టెంట్. ఇండియా రష్యా 2 days మీటింగ్ యొక్క ఎజెండా గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. పుతిన్ విజిట్ అనేది గేమ్ చేంజర్. దీని గురించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు మీ నుండి 1 minute తీసుకుంటున్నా. భారతదేశం సెంట్రల్ ఆసియా వంటి న్యూ మార్కెట్స్ లో చొచ్చుకుపోయి వ్యాపారం చేస్తే మన ఆర్థిక వ్యవస్థ ఫాస్ట్ గా వచ్చే 5 to 10 years లో గ్రో అవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థతో పాటు మనం కూడా గ్రో అవ్వాలి అనుకుంటే లాంగ్ టర్మ్ పెట్టుబడులు పెట్టాలి. బట్ పెట్టుబడి పెడితే నష్టం వస్తుందేమో, మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ తో నిండి ఉంటుంది అనుకునే వారికి HDFC లైఫ్ ఇండియా కన్సంప్షన్ అడ్వాంటేజ్ ఫండ్ ను తీసుకొచ్చింది. ఇది క్యాపిటల్ గ్యారంటీడ్ స్కీమ్. అంటే మీ పెట్టుబడి సేఫ్ గా ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ పర్ఫార్మ్ చేస్తుందో అప్పుడు మీ రిటర్న్స్ కూడా పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. ఈ NFA యొక్క లాస్ట్ డేట్ November 30. ఇంకా 3 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను కూడా స్కాన్ చేయగలరు. దీని యొక్క NAV 10 rupees. మీ మంత్లీ ప్రీమియం లో 120 times లైఫ్ కవర్ కూడా దీంట్లో ఉంటుంది. ఇయర్లీ మీరు 2.5 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్రాఫిట్స్ అనేవి ట్యాక్స్ ఫ్రీ. NRI మిత్రులకి ఇది మంచి ఆపర్చునిటీ. నెల 18,000 ఇన్వెస్ట్ చేస్తే 2 కోట్ల వరకు రిటర్న్స్ ను పొందగలరు. HDFC లైఫ్ డిస్కవరీ ఫండ్ గత 5 years నుండి 28% CAGR ను ఇచ్చింది. ఇది లాంచ్ అయినప్పటి నుండి 22.4% CAGR ను ఇచ్చింది. సిమిలర్ గా ఈ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లాంచ్ అయినప్పటి నుండి 24.6% CAGR ను ఇస్తోంది. హిస్టారికల్ గా చూస్తే HDFC లైఫ్ స్ట్రాంగ్ రిటర్న్స్ ను డెలివర్ చేసింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ NFO కు 5 year లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో అమౌంట్ ను కరెక్ట్ గా చూస్ చేసుకోండి. ఈ NFO యొక్క లాస్ట్ డేట్ November 30. ఇంకా 3 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను కూడా స్కాన్ చేయగలరు. తెలుగు కస్టమర్ కేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఏజెంట్ ఇంటికి వచ్చి అన్ని డీటెయిల్స్ ను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. ఇది ఇండియా రష్యా మధ్య 23వ యాన్యువల్ విజిట్. లాస్ట్ టైం పుతిన్ ఇండియాకు 2021 లోనే వచ్చారు. 4 years తర్వాత రాబోతున్నారు. ఎజెండాలో ఫస్ట్ పాయింట్ S-400. మనం ఇంకొక 5 S-400 ను రష్యా నుండి కొనబోతున్నాం. వై S-400 అంటే ఆపరేషన్ సింధూర్ లో S-400 చేసిన తాండవం అంతా ఇంత కాదు. ఫతే, గోరి, గజనబీ లాంటి సో కాల్డ్ పాకిస్తాన్ మిజైల్స్ ను తుక్కుగా ఎగరేసి కొట్టింది. ముఖ్యంగా S-400 గోల్డెన్ టెంపుల్ ను రక్షించిందండి. ఇన్ఫాక్ట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో పాకిస్తాన్ ఢిల్లీ వైపు ఒక మిజైల్ ను, ఫతే అనే మిజైల్ ను ఎక్కువ పెడితే ఆ మిజైల్ ను కూడా S-400 ఆపింది. ఈ ఆర్టికల్స్ చూడండి. S-400 హిస్టారికల్ రికార్డ్ ను కూడా క్రియేట్ చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో 300 kilometers దూరంలో ఉన్న పాక్ యొక్క అవాక్ సర్వీలియన్స్ యుద్ధ విమానాన్ని S-400 ధ్వంసం చేసి రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఏ ఒక్క యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంత దూరంలో ఉన్న ఒక యుద్ధ విమానాలని ధ్వంసం చేయలేదు. సో వరల్డ్ రికార్డును S-400 క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఎన్నో ఆర్టికల్స్ లో వచ్చాయి. అయితే వెస్టర్న్ ఆర్టికల్, చాట్ GPT దీన్ని అక్నాలెడ్జ్ చేయడం లేదు. S-400 సరిగ్గా పర్ఫామ్ చేయలేదని రాస్తున్నారు. వాట్ ఎవర్, వాళ్ళ కడుపు మంట ఇది. S-400 లార్జెస్ట్ కిల్ రికార్డ్ ను రాసింది. S-400 ప్రత్యేకత 600 kilometer రేడియస్ ఉన్న ఏరియాస్ వరకు ఇది ట్రాక్ చేయగలదు. 400 kilometer దూరంలో ఉన్న ఆబ్జెక్ట్ ను ధ్వంసం చేయగలదు.
దీనికి భయపడే పాకిస్తాన్ తమ యుద్ధ విమానాలను ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లేదా గోదావరిలో దాచిపెట్టింది. 2018లో 5 S-400 ఆర్డర్ పెట్టాం, 3 డెలివరీ అయ్యాయి. ఇంకా 2 డెలివర్ కావాల్సి ఉన్నాయి. కొత్తగా 5ను కొనబోతున్నాము అనమాట. ప్రస్తుతం ఉన్న S-400 కు మెయింటెనెన్స్ అండ్ స్పేర్ పార్ట్స్ విషయం మీద కూడా డిస్కషన్స్ జరగనున్నాయి. సెకండ్ పాయింట్ ఇన్ ఎజెండా, ట్రేడ్ ఇంబ్యాలెన్స్. ఇండియా రష్యా మధ్య వ్యాపార లోటు చాలా ఎక్కువగా ఉంది. మనం రష్యా నుండి $60 బిలియన్ విలువ గల వస్తువులు కొంటూ ఉంటే రష్యా మన నుండి కేవలం $5 బిలియన్ విలువ గల వస్తువులనే కొంటోంది. ఇది భారత్ యొక్క జీడిపికు మంచి విషయం కాదు. రష్యా ఇయర్లీ ఇంపోర్ట్స్ $300 బిలియన్ అయితే ఇందులో 50% అంటే దాదాపు $150 బిలియన్ చైనా నుండే ఇంపోర్ట్ చేసుకుంటోంది. మన నుండి $5 బిలియన్ కొంటే చైనా నుండి $150 బిలియన్ కొంటోంది. 5:150 రేషియో అన్నమాట. ఈ ట్రేడ్ గ్యాప్ ను ఎలా ఫిల్ చేయాలి అనే దాని మీద ఆలోచించనున్నారు. లుక్, అమెరికా ఇండియా మధ్య $120 బిలియన్ వ్యాపారం జరిగితే ఇందులో $80 బిలియన్ మన నుండి యుఎస్ఏ కొంటోంది. $40 బిలియన్ మాత్రమే మనకు అమ్ముతోంది. సో మనం అమెరికాతో ట్రేడ్ సర్ప్లస్ అంటే వ్యాపార లాభంలో ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ పాయింట్ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే. అమెరికాతో వ్యాపార లాభంలో ఉన్న మీరు అలా ఎలా రష్యాతో వ్యాపారం చేస్తున్నారు? మనం యుఎస్ఏ ను నొప్పించకుండా ఎలా కన్విన్స్ చేశాము అంటే రష్యా ఈజ్ అవర్ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్. వ్యాపార లోటు లాభం అనేది పాయింట్ ఆఫ్ డిస్కషనే కాదు. రష్యా మాకు యుద్ధ ఆయుధాలను సరఫరా చేస్తుంది. వీఆర్ డిపెండెంట్ ఆన్ రష్యన్ వెపనరీ. 1971, 65, 1999 యుద్ధాల్లో యుఎస్ఏ పాకిస్తాన్ వైపు నిలబడితే రష్యా మా వైపు నిలబడింది. ప్రజల్లో రష్యా పైనే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. సో రష్యాను మేము డిచ్ చేయలేము, రష్యా నుండి ఆయిల్ ను కొనకుండా ఉండలేము అన్నట్లు మనం కన్విన్స్ చేశాం. అయితే 60 బిలియన్ వర్సెస్ 5 బిలియన్ ఈ గ్యాప్ ను పూడ్చడానికి రష్యా భారత వస్తువులపై టారిఫ్ ను తగ్గించాల్సి ఉంటుంది. రష్యా యూజువల్లీ ఫ్రెండ్లీ నేషన్స్ యొక్క వస్తువులపై 5 to 15% ట్యాక్స్ ప్లస్ 20% వ్యాట్ వేస్తూ ఉంటుంది. ఈ టారిఫ్ అండ్ వ్యాట్ ను తగ్గిస్తే రష్యన్ మార్కెట్ లో ఇండియన్ గూడ్స్ చీప్ అవుతాయి. తద్వారా ట్రేడ్ గ్యాప్ ను ఫిల్ చేయగలం. మనం రష్యాకు ఫార్మాస్యూటికల్, ఇంజనీరింగ్ గూడ్స్, సాఫ్ట్వేర్, ఐటీ వంటి సర్వీసెస్ ను ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. రష్యా దగ్గర 10 లక్షల యువత షార్టేజ్ ఉంది. యుద్ధంలో చాలా మంది చనిపోయారు. యుద్ధం చేయము అని చెప్పి చాలా మంది పారిపోయారు. రష్యాకు వెళ్లి మన వాళ్ళు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోవచ్చు. అగైన్ అట్ యువర్ ఓన్ రిస్క్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. యుద్ధం ఆగిపోయిన తర్వాత అప్లై చేయండి. డెఫినెట్ గా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రష్యన్ ఆర్మీలో దయచేసి జాయిన్ అవ్వద్దు. చాలా మంది రష్యన్ ఆర్మీకు అప్లై చేస్తున్నారు. ఏజెంట్స్ ద్వారా దయచేసి జాబ్ ను కొట్టద్దు, డైరెక్ట్ గా అప్లై చేయండి. సో రష్యాలో ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీని గురించి కూడా ఈ మీటింగ్ లో డిస్కస్ చేయనున్నారు. థర్డ్ పాయింట్ ఇన్ అజెండా, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, Su-57. ఈ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియా కొంటోందా లేదా అనేది ఎక్కడా క్లారిటీ లేదు. ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా కథనాలు ప్రచురిస్తోంది. పుతిన్ గారి విజిట్ తర్వాత అయినా దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి. మనం Su-57 కొంటున్నామా లేదా అనే క్లారిటీ రావాలి. ఇండియా యొక్క ఆమ్కా ప్రాజెక్ట్ కోసం ఫ్రాన్స్ ఫైటర్ జెట్ ఇంజన్స్ ను సప్లై చేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఇండియా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఇన్ హౌస్ లోనే తయారు చేసుకుంటుంది. Su-57 ను కొనదు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో ఎక్కడా క్లారిటీ లేదు. తేజస్ లో అమెరికన్ జీ ఇంజన్ ను పెట్టారు. బట్ ఈ ఇంజన్ పై అమర్ప్రీత్ సింగ్ గారికి నమ్మకాలు లేవు. ఐ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ హెచ్ఏఎల్ అన్నారు. హెచ్ఏఎల్ ఏమంటోంది? వీ డోంట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ జీ డెలివరీ అంటోంది. జీ ఏది? అమెరికన్ కంపెనీ. తేజస్ దుబాయ్ ఎయిర్ షేల్ లో కూలిపోయింది కదా, థ్రస్ట్ ను జనరేట్ చేయలేకపోయింది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం తేజస్ ను వాడలేదు. ఫ్రాన్స్ మనకు ఇంజన్ ఇస్తుంది, బట్ ఫ్రాన్స్ కూడా ఎన్నో కండిషన్స్ పెడుతుంది. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ జరగడానికి కొద్ది వారాల ముందు ఏం జరిగిందో మీకు గుర్తుంది కదా. రఫేల్ లో బ్రహ్మోస్ ను ఇంటిగ్రేట్ చేయడానికి, అంటే రఫేల్ ద్వారా బ్రహ్మోస్ మిసైల్స్ ను ఫైర్ చేయడానికి సోర్స్ కోడ్ ఇవ్వండి అని చెప్పి ఫ్రాన్స్ ను అడిగితే ఫ్రాన్స్ ఇవ్వలేదు. ఆన్ రికార్డ్ లో ఉంది. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఆ పెద్ద మనుషులు సోర్స్ కోడ్ ను ఇవ్వలేదు. రఫేల్ లేసిపోయింది, కూలిపోయింది, కాలిపోయింది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చైనా డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ను నడిపిస్తే చాలా స్ట్రాంగ్ గా ఫ్రాన్స్ నిలబడలేదు. మా కంపెనీ పేరును, రఫేల్ పేరును చెడగొట్టొద్దు అని విరోధించలేదు. అదే గనుక F-16, F-35 పైన ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ నడిపించి ఉంటే లాక్హీడ్ మార్టిన్ తగలబెట్టేసి ఉండేది. ప్రభుత్వాలనే షేక్ చేసి ఉండేది. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ సైలెంట్ గా ఉన్నారు. మొన్న లాస్ట్ వీక్ వచ్చి రఫేల్ కి ఏమీ కాలేదు అంటున్నాడు. అది కూడా దుబాయ్ ఎయిర్ షో ఉన్నప్పుడు మార్కెటింగ్ జరుగుతున్న సమయంలో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ లాస్ట్ లో వచ్చాడు. మ్యాక్రాన్, వీఆర్ సీరియస్లీ డిసప్పాయింటెడ్ విత్ యూ. ఈ మనిషి చైనాను ప్లీజ్ చేయడానికి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్స్ ను ప్లీజ్ చేయడానికి సాయ శక్తులా ప్రయత్నిస్తూ ఉంటాడు.
బికాస్ ఫ్రాన్స్ యొక్క ఎనర్జీ కంపెనీస్ చైనాలో ఉన్నాయి కదా. ఫ్రాన్స్ చైనాలో వ్యాపారం చేస్తోంది కదా. ఆపరేషన్ సింధూర్ లో భారత్ కు సపోర్ట్ చేస్తే చైనా ఫీల్ అవుతుంది అని చెప్పి నాటకాలు ఆడుతోంది ఫ్రాన్స్. ఆమ్కాలో ఇండియన్ ఫైటర్ జెట్స్ లో ఫ్రాన్స్ ఇంజిన్ ను వాడితే సేమ్ రిపీట్ అవుతుంది. లేట్ గా డెలివరీ ఇస్తారు, సోర్స్ కోడ్ ఇస్తాము అంటారు, బట్ లాస్ట్ లో ఫిట్టింగ్స్ పెడతారు, బట్ ఇఫ్లు పెడతారు, వీ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ అమెరికా అంటారు. సో ఇలాంటి దేశాలను నమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కావడం. రష్యా ఏమంటోంది అంటే Su-57 యుద్ధ విమానాలను అన్కండిషనలీ కోట్ అండ్ కోట్ అన్కండిషనలీ అమ్ముతాము అంటోంది. సోర్స్ కోడ్స్ ను, డిజైన్ ను మొత్తం షేర్ చేస్తాం, HAL లో ప్రొడక్షన్ చేస్తాం, మీరు ఎవరికైనా దీన్ని అమ్ముకోండి, నో క్వశ్చన్స్ ఆస్క్ అంటోంది రష్యా. బట్ Su-57 లో స్టెల్త్ అంతగా ఎఫెక్టివ్ గా లేదు అని చెప్పి మనోళ్ళు వెనక్కి వెళ్తున్నారు అనే టాక్. అట్లీస్ట్ Su-57 కొంటున్నామా లేదా అనే క్లారిటీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. 10 లేదా 15 Su-57 ఆర్డర్ చేశారు అన్నారు, బట్ దాని గురించి కూడా క్లారిటీ లేదు. నెక్స్ట్ పాయింట్ ఇన్ ఎజెండా యుక్రెయిన్ ఇష్యూ గురించి మాట్లాడతారు, అంటే ఫార్మాలిటీ కోసం సాఫ్ట్ పవర్ చూపిస్తూ యుక్రెయిన్ గురించి కొంచెం మాట్లాడతారు. యాక్చువల్లీ యుక్రెయిన్ యుద్ధం క్లోజ్ అవుట్ దశకు వెళ్లిపోయింది. అమెరికా, యూరోప్ దేశాలు 28 పాయింట్ పీస్ ప్లాన్ ను ప్రపోజ్ చేశారు. దీన్ని 19 పాయింట్స్ గా తగ్గించారు. మేబీ రష్యా ఈ పాయింట్స్ కు ఒప్పుకొని యుక్రెయిన్ యొక్క 5 రాజ్యాలను తమలో కలుపుకుంటుంది. యుక్రెయిన్ మ్యాప్ ను షేప్ అవుట్ చేసి జెలెన్స్కీను ఓడించనుంది. యుక్రెయిన్ లో ఎలక్షన్స్ నిర్వహిస్తారు, జెలెన్స్కీ ఓడిపోతాడు, కొత్త నాయకుడు వస్తాడు. ఈ విధంగా యుక్రెయిన్ రష్యా యుద్ధం పర్మనెంట్లీ క్లోజ్ అవుతుంది. అమెరికా రష్యాతో ఎంగేజ్ అవ్వబోతోంది. ఆర్థిక పరమైన ఎన్నో అగ్రిమెంట్స్ ను చేసుకోనుంది. సో ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. రష్యా అమెరికా ఇద్దరు దగ్గరైపోయి చైనాను కార్నర్ చేస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. బికాజ్ ట్రంప్ చాలా సార్లు ఏమన్నాడు అంటే మన యొక్క ముఖ్య శత్రువు చైనానే. రష్యా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనమందరం కలిసి చైనాను రెసిస్ట్ చేయాలి అని చాలా సార్లు చెప్పాడు. యాక్చువల్లీ అన్అఫీషియలీ చెప్పాలి అంటే అమెరికా పూర్తిగా ఇప్పుడు చైనా పైన ఆధారపడి ఉంది. అమెరికాలో ఒక ఫైటర్ జెట్ ఎగరాలి అన్న స్టెల్త్ కు కావాల్సిన రేర్ అర్త్స్ చైనా నుండి రావాలి. ఒక మోటార్ ను తయారు చేయాలి అన్న ఆ మోటార్ కు కావాల్సిన రోటర్ చైనా నుండి వస్తుంది. సో ఈ విధంగా అమెరికా పూర్తిగా చైనా మీద ఆధారపడింది. కాబట్టి అమెరికా అందరినీ సంఘటితం చేసి చైనాను టార్గెట్ చేయాలి అని చూస్తుంది. చైనా కూడా ఎక్కడ తగ్గడం లేదు కదా. అరుణాచల్ ప్రదేశ్ చెందిన ఒక అమ్మాయిని 18 గంటలు షాంఘై ఎయిర్పోర్ట్ లో ఆపుకొని పెట్టుకుంది. పిచ్చోలలాగా అరుణాచల్ ప్రదేశ్ మాది అంటోంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ మీదైతే అరుణాచల్ ప్రదేశ్ కు మీరు మీ జీడిపిలో ఎంత డబ్బును కేటాయిస్తున్నారు? అరుణాచల్ ప్రదేశ్ లో మీరు ఎన్ని సంక్షేమ పథకాలు స్థాపించారు? అరుణాచల్ ప్రదేశ్ మీదైతే ఎన్ని రోడ్స్ కట్టారు, ఎన్ని డ్యామ్స్ కట్టారు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే చైనా ఈ స్థాయికి దిగజారుతోంది. చైనా సూపర్ పవర్ ఎప్పటికీ అవ్వలేదండి. ప్రాక్టికల్ గా మాట్లాడే విషయంలో చైనా ఎప్పుడూ ఫెయిల్ అవుతూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ మాదే, తైవాన్ మాదే, సౌత్ చైనా సీ మా తాత తండ్రులు. ఈ విధంగా చైనా మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలకు, చైనా ప్రవర్తించే పిచ్చి పిచ్చి వేషాల కారణంగానే అమెరికా ఇంకా సూపర్ పవర్ గా నిలబడుతుంది. సస్టైనబిలిటీ విషయంలో అమెరికాకు ఉన్నంత క్లారిటీ, అమెరికాకు ఉన్నంత డిప్లొమసీ ఎవరికి ఉండదు. చైనా ఇప్పుడు ఏం చేయాలి? ఇండియా, రష్యాతో ఎంగేజ్ అవ్వాలి. బట్ చైనా ఏం చేస్తోంది? అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి ఇండియాను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. చైనా యొక్క విదేశాంగ నీతి ఎవ్వరికి అర్థం. December 4th, 5th వరుసగా వీడియోస్ వస్తాయి. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్. లెట్ మీ రిమైండ్ యూ వన్ మోర్ టైం, ఈ NF యొక్క లాస్ట్ డేట్ November 30. ఇంకా 3 days మాత్రమే మిగిలి ఉంది. లింక్ ను డిస్క్రిప్షన్ లో కమెంట్ బాక్స్ లో ఇస్తున్నా. QR కోడ్ ను స్కాన్ చేసి తరోగా దీని యొక్క డీటెయిల్స్ ను ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే లింక్ ను క్లిక్ చేయగలరు.